ఉమ్మడి కర్నూలు జిల్లా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది విగ్రహాల సంఖ్య పెరగడంతో పాటు భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. నేటి నుంచి 8 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. 9వ రోజు నిమజ్జనం కార్యక్రమాన్ని చేపడతారు. వినాయక చవితికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 9 రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాల ద్వారా వినాయకుడు ఘనంగా పూజా కార్యక్రమాలను అందుకుంటాడు. ఆయా కాలనీలలో సుమారుగా 2000కు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కాలనీలలో భారీగా ఒక్కొక్క విగ్రహం 5 అడుగుల నుంచి 10-15 అడుగుల ఎత్తున భారీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ ఏడాది కర్నూలు నగరంతో పాటు చుట్టుపక్కల దాదాపుగా 2500కు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రధానంగా ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం కార్యక్రమానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్న సమాచారం ఆధారంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి వివిధ కాలనీలలో విగ్రహాల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. దాదాపుగా 300 నుంచి 500 విగ్రహాలు సంఖ్య పెరిగాయి. ఈ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రోజువారీగా ఒక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు 9వ రోజున వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన ప్రదేశంలో నిర్వాహకులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి ఈ వినాయకులని నిమజ్జన కార్యక్రమానికి ఘనంగా వినాయక ఘాటుకు తీసుకువెళ్తారు. బాజా భజంత్రీల మధ్య వినాయక విగ్రహాలు భారీ ఊరేగింపుతో వినాయక ఘాటుకు బయలుదేరుతారు. అయితే ఆ వినాయక ఘాటు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం 4-5 ప్రదేశాలలో నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వినాయక విగ్రహాలు వాహనాలలో భారీగా ఊరేగింపుగా బయలుదేరిన విగ్రహాలు వినాయక ఘాటుకి చేరుకున్న తర్వాత అక్కడ భారీ క్రేన్ల సాయంతో నిమజ్జనం చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి నిమజ్జన కార్యక్రమాలు తిలకించడానికి మాత్రం కర్నూలు నగరంతో పాటు చుట్టుపక్కల కూడా భారీ సంఖ్యలో లక్షల సంఖ్యలో తరలి వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత ఏపీలో కర్నూలులో మాత్రమే ఆ స్థాయిలో వినాయకాన్ని ఉత్సవాలతో పాటు నిమజ్జన కార్యక్రమాలు జరగడం ఒక విశేషమని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.